సేమ్ కోడ్‌ని మళ్ళీ మళ్ళీ రాయకుండా ఎలా రీయూజ్ చేసుకోవాలో ఇవాళ తెలుసుకుందాం. టుడే ఈస్ డే 3 ఇన్ అవర్ పైథాన్ సిరీస్. పైథాన్‌లో రీయూజబుల్ కోడ్‌ని ఫంక్షన్ అని పిలుస్తాము. ఫంక్షన్‌ని క్రియేట్ చేయాలంటే డీఈఎఫ్ అనే కీవర్డ్‌ని ఖచ్చితంగా వాడాలి. ఎగ్జాంపుల్ కింద ఇచ్చాను చూడండి. నోట్: ద బాడీ ఆఫ్ ఫంక్షన్ మస్ట్ బి ఇంటెండెడ్. అంటే ఫంక్షన్ యొక్క బాడీ రాసే ముందు ఖచ్చితంగా 4 స్పేసెస్ ఇవ్వాలి. దానివల్ల పైథాన్‌కి ఇది ఈ ఫంక్షన్‌కి చెందింది అని అర్థమవుతుంది. కాలింగ్ ఎ ఫంక్షన్: ఒక ఫంక్షన్‌ని మనం పిలవాలంటే దాని నేమ్‌ని మనం వాడుకుంటాము. కింద ఎగ్జాంపుల్ ఇచ్చాను. నేమింగ్ ఫంక్షన్స్: మనం ఒక ఫంక్షన్‌ని క్రియేట్ చేసినప్పుడు దానికి మనం ఒక క్లియర్ నేమ్ ఇవ్వాలి. ఆ నేమ్ అనేది ఆ ఫంక్షన్ ఏం చేస్తుంది అని డిఫైన్ చేయగలిగేలా ఉండాలి. వేరియబుల్ స్కోప్ అంటే ఫంక్షన్‌లో క్రియేట్ చేసిన వేరియబుల్స్ కేవలం ఆ ఫంక్షన్‌కి మాత్రమే పరిమితమవుతాయి. వేరే ఫంక్షన్స్ ఈ వేరియబుల్స్‌ని వాడుకోలేవు. ఇవాల్టికింతే. రేపు ఇంకో టాపిక్‌తో మీ ముందుకొస్తాను.